శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చైత్ర శుక్ల ఏకాదశి అనగా కామదా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ వరాహ పురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను, వాసుదేవా, నీకు నమస్కారములు. చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి యొక్క మహాత్మ్యమేమిటి? దానికి సంబంధించిన కథ ఏదైనా ఉంటే నాయందు అనుగ్రహముంచి వివరంగా చెప్పు. ఏకాదశి వైభవమును గూర్చి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ప్రార్థనను ఆలకించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో, ధర్మనందనా, పూర్వము దిలీప మహారాజు కూడా వశిష్ఠ మహర్షిని నీవు నన్ను అడిగినట్లే అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు దిలీపునకు చెప్పిన పురాతనమైన కథను ఒకదానిని నీకు చెబుతాను. ఏకాగ్రమైన మనస్సు కలవాడవై భక్తి శ్రద్ధలతో వినుము అని ఆదేశించాడు. దిలీపుడు వశిష్ఠునితో, బ్రహ్మజ్ఞాన సంపన్నుడా వశిష్ఠ, నీవు భగవంతుని స్వరూపుడవు. నీకు తెలియనివి లేవు కనుక చైత్రమాసంలో ముందుగా వచ్చే శుక్లపక్ష ఏకాదశి యొక్క పేరు, గొప్పదనములను నాయందు దయతో వివరించండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు దిలీప మహారాజుతో, రాజశ్రేష్ఠుడా, చక్కని విషయమును అడిగావు. నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా అనే పేరు ఉన్నది. ఇది అధికమైన పుణ్యమును కలిగిస్తుంది. పాపములు అనే కట్టెలకు ఈ ఏకాదశి దావాగ్ని వంటిది. అతి పురాతనమైన ఈ ఏకాదశికి సంబంధించిన కథను విన్నంత మాత్రముననే పాపములన్నీ నశిస్తాయి. వంశము కూడా అభివృద్ధిని పొందుతుంది, అనగా పుత్ర సంతానం కూడా కలుగుతుంది. ఓ రాజేంద్ర, ప్రాచీన కాలం నందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురము అనే పట్టణముండేది. దానియందు పుండరీకుడు మొదలైన మహాభయంకరమైన విషసర్పములు నివసిస్తుండేవి. నరేంద్ర, ఆ పట్టణమునకు పుండరీకుడే రాజుగా ఉన్నాడు. అతడు గంధర్వుల చేత, కిన్నరుల చేత, అప్సరసల చేత సేవింపబడుతుండేవాడు. మహారాజా, ఆ పట్టణమునందు లలిత అనే పేరుగల అప్సరస ఉండేది. లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వీరిరువురి మధ్య పరస్పరము అనురాగము ఏర్పడింది. అనురాగ ఆధిక్యత వలన వారు వివాహం చేసుకున్నారు, దంపతులయ్యారు. మంచి యవ్వనమునందున్న వీరిద్దరూ మన్మధునికి వశమయ్యారు. రాజశ్రేష్ఠుడా, ఆ దంపతులిద్దరూ ధనధాన్య సంపదలతో తులతూగుతున్నారు. సమస్త సంపదలకు నిలయమైన తమ ఇంటి అందే నిరంతరము రమించుచున్నారు. లలిత నిరంతరము భర్తయగు లలితుణ్ణి హృదయమునందు తలుచుకొనుచుండేది. లలితుడు కూడా తన హృదయమునందు లలితనే నింపుకుని ఉండేవాడు. వారిద్దరి అనురాగము అంత గాఢమైనదిగా ఉండేది. ఇద్దరూ నిరంతరము ప్రేమసాగరంలో మునిగి ఉండేవారు. ఒకానొకనాడు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువుదీరి ఉన్నాడు. అటువంటి విలాస సమయంలో సభలో లలితుడు పాటలు పాడుతున్నాడు. ఆ సమయంలో లలిత అతని సమీపంలో లేదు. ఆ కారణంగా లలితుడు తన భార్యయగు లలితను పాడుతూ కూడా తలుచుకుంటున్నాడు. దానితో నాలుక తొట్రుపడింది. శృతి లయ తప్పినందువలన లలితుడు పాడుతున్న పాట కర్ణ కఠోరమయ్యింది. మహారాజైన పుండరీకుని ప్రక్కన కూర్చున్న కర్కోటకుడు అనే నాగరాజు లలితుని స్థితిని గమనించాడు. లలితుని పాటలో శృతిలయలు తప్పిన విషయాన్ని ప్రభువైన పుండరీకునకు తెలియచేశాడు. మహారాజా, పాట శృతి లయలు తప్పిన విషయం తెలుసుకున్న
ప్రభువైన పుండరీకునకు కోపమొచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే కామపీడితుడైన లలితుణ్ణి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానం చేయుచు కూడా భార్యను స్మరించుకుంటున్నావా? ఏకాగ్రతను పోగొట్టుకొని పాడుతున్నావా? దుర్మార్గుడా, మాంసమును మానవులను తినేటటువంటి రాక్షసుడవు కా, ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. మహారాజైన పుండరీకుని మాటలు పూర్తయిన వెంటనే లలితుడు రాక్షసుడయ్యాడు. భయంకరమైన ముఖము ఏర్పడింది. వికృతములైన కన్నులు వచ్చినాయి. ఎవరైనా లలితుణ్ణి చూసిన వెంటనే భయపడి పారిపోయే విధంగా ఉన్నది అతని ఆకారము. రాజశ్రేష్ఠ, లలితుని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నవి. నోరు కొండగుహ వలె ఉన్నది. అతని కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు సాగినాయి. మొత్తానికి లలితుని శరీరము 64 మైళ్ళ ఎత్తు కలిగినది అయ్యింది. లలితుడు ఈ విధంగా భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించి తన యొక్క కర్మఫలమును అనుభవిస్తున్నాడు. భర్త యొక్క వికారమైన రూపాన్ని లలిత చూసింది. భర్త యొక్క పరిస్థితికి మనస్సులో మిక్కిలి దుఃఖపడుతున్నది. శాప విమోచనమును ఏ విధంగా జరుగుతుందా అని ఆలోచిస్తున్నది. ఇప్పుడు నేనేమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? భర్త శాపముతో బాధపడుతున్నాడు. నాకు ఇక మీదట దిక్కెవరు అని చింతిస్తున్నది. మహారాజా, ఈ విధంగా నిరంతరము విచారముతో నిండి ఉన్నందువలన లలితకు సుఖమనేది కూడా లేకుండా పోయింది. భర్తను విడిచిపెట్టి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యములలోనే సంచరించసాగింది. రాజా, ఆ రాక్షసుడు కామరూపుడైనందువలన అనేక వికృతమైన ఆకారములను ధరిస్తున్నాడు. భయంకరమైన అడవులలోనూ, కొండలపైన, శూన్యమైన గుహలయందు, మానవులెవ్వరూ నివసించని కోటలలోనూ తిరుగుతున్నాడు. దయలేనివాడు అయ్యాడు. అందువలన నిరంతరము పాపములనే చేస్తున్నాడు. తాను తిరిగే దారిలో దొరికిన మనుషులను తింటున్నాడు. మహారాజా, గొప్ప తాపము వలన ఆ రాక్షసుడు మరింత బాధపడుతున్నాడు. పగలుగాని రాత్రిగాని సుఖమనేది లేకుండా పోయింది అతనికి. భర్త ఈ విధంగా బాధపడుతూ ఉండటం చూసిన లలిత కూడా మానసికమైన శాంతిని పోగొట్టుకుంది. ఆమె కూడా మరింత బాధపడసాగింది. ఓ రాజేంద్ర, అడవులలో తానెంత కష్టపడుతున్నప్పటికీ భర్తను ఆ విధమైన కష్టదశలో విడిచిపెట్టలేకపోతున్న లలిత ఏడుస్తూ ఘోరమైన అరణ్యములలో అతనితోనే తిరుగుతున్నది. అలా తిరుగుతూ ఒకానొకనాడు అనేక అద్భుతములతో కూడిన వింధ్యపర్వత శిఖరమునకు చేరుకున్నది. ఆ వింధ్యపర్వత శిఖరమునందు లలిత ఋష్యశృంగ మహర్షి యొక్క ఆశ్రమమును చూసింది. మహర్షి ఆశ్రమ దర్శనం లలితకు శుభసూచకము అనిపించింది. మహాత్ముల దర్శనం కానీ సాంగత్యం కానీ పూర్వజన్మ పుణ్యం వల్లనే కలుగుతుంది. అందువలన ఆమె తొందరగా ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నది. వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి తనకు నమస్కరించిన లలితను చూశాడు. అమ్మాయి, నీవు ఎవరివి? నీ తండ్రి ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానములు చెప్పు. మహాత్ముల దగ్గర అబద్ధములు చెప్పకూడదు, తెలుసు కదా అని అన్నాడు. అప్పుడు లలిత, మునీంద్ర, నేను వీరధనువుడు అనే గంధర్వరాజు యొక్క కుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు లలిత. నా భర్త కోసమని నేను మీ ఆశ్రమానికి రావలసి వచ్చింది. నా కథ చెప్పడానికి చాలా ఉంది, కానీ మీకు విసుగు కలిగించకుండా సూక్ష్మముగా నా కథ మీకు విన్నవిస్తాను. దయచేసి వినండి అని ప్రార్థించింది. మునిశ్రేష్ఠ, నా భర్త
శాప కారణంగా రాక్షసుడయ్యాడు. మిక్కిలి భయంకరమైన ఆకారమును ధరించి చెయ్యకూడని దురాచారములను చేస్తున్నాడు. అందువలన నేను అతన్ని చూసి బాధపడుతున్నాను. నాకు సుఖమనేదే లేదు. బ్రహ్మవిద్వరిష్ఠా, ప్రస్తుతమునకు నా భర్త యొక్క శాప విముక్తికి ప్రాయశ్చిత్తము ఏదైనా ఉన్నచో నాయందు దయ ఉంచి ఆ విషయమును నాకు వివరించండి. నేను మీరు చెప్పినట్లుగా ఆచరిస్తాను. నేను చేసిన పని వలన కలిగిన పుణ్యప్రభావం వలన నా భర్త రాక్షసత్వము నుండి విముక్తుడు కావలెను. ఇదే నా కోరిక. ఇంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అని లలిత అన్నది. లలిత చెప్పిన మాటలు మహర్షి విన్నాడు. ఆమెతో, కళ్యాణి, సుందరి, ప్రస్తుతము చైత్రమాసమునందలి శుక్లపక్షము జరుగుచున్నది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశికి కామదా అనే పేరు ఉన్నది. ఆ రోజున నీవు ఉపవాస వ్రతమును ఆచరించినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. ఈ కామదా ఏకాదశి వ్రతము మానవులకందరికీ వారి వారి అభీష్టములను ప్రసాదిస్తుంది. సుమంగళి, నేను చెప్పిన ప్రకారంగా శాస్త్ర నియమమును అనుసరించి ఉపవాస వ్రతమును ఆచరించు. వ్రతము పూర్తయిన తరువాత ఆ వ్రతము చేసినందువలన కలిగే పుణ్యమును నీ భర్తకు ధారాదత్తము చేయు అని చెప్పాడు. ఆ పుణ్యమును నీ భర్తకు ఇచ్చిన మరుక్షణంలోనే నీ భర్తకు శాప విమోచనం కలుగుతుంది. ఏమీ సందేహించవద్దు అని మహర్షి వివరించాడు. రాజేంద్ర, ఆ లలిత ఏకాదశి వచ్చే వరకు ఆశ్రమమునందే ఉన్నది. ఆ మహర్షి ఉపదేశించిన విధానమును అనుసరించి ఏకాదశి నాడు ఉపవాస వ్రతమును ఆచరించింది. ద్వాదశి నాడు ఆ మహర్షి సన్నిధిలోనే భగవంతుడైన వాసుదేవుని ఎదుట నిలబడి, నేను ఈ కామదా ఏకాదశి నాడు ఉపవాసముండి వ్రతమును ఆచరించి తిని దాని యొక్క పుణ్యప్రభావం వలన నా భర్త యొక్క పిశాచత్వం తొలగిపోయి రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారాదత్తం చేసింది. లలితాదేవి ఈ విధంగా పలికి పుణ్యమును ధారపోసిన వెంటనే అక్కడనే నిలబడి ఉన్న ఆమె భర్తయగు లలితునకు రాక్షసత్వం తొలగిపోయింది. అతనికి పాపములు నశించినవి. దివ్యమైన దేహమును ధరించాడు. పూర్వము వలె అందమైన గంధర్వుడయ్యాడు. రాజా, రత్నములు కూర్చబడిన బంగారు ఆభరణములను ధరించిన లలితుడు భార్యయగు లలితతో కలిసి పూర్వము వలె విహరిస్తున్నాడు. వారిద్దరూ విమానమును ఎక్కి పూర్వము కన్నా అధికమైన అందములను పొందిన వారై విహారములలో తేలియాడుతున్నారు. రాజశ్రేష్ఠుడా, ఆ గంధర్వ దంపతులిద్దరూ కామదా ఏకాదశి వ్రత ప్రభావం వలన సౌందర్యవంతులై శోభిల్లుచున్నారు. ఈ విషయమును తెలుసుకుని ఈ కామదా వ్రతమును మిక్కిలి ప్రయత్నించి చేయవలెను. మహారాజా, లోకహితమును కోరి నీవు నన్ను అడిగావు. అదే ఉద్దేశ్యముతో నేను కూడా నీకు ఈ వ్రతమును దాని మహాత్మ్యమును చెప్పాను. ఈ కామదా వ్రతము బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపచేస్తుంది. పిశాచత్వమును కూడా తొలగిస్తుంది. నరేంద్ర, చరాచరములతో వ్యాపించి ఉన్న ఈ 3 లోకములందును దీనిని మించిన వ్రతము ఇంకొకటి లేదు. ఈ కామదా మహాత్మ్యమును చదివినను విన్నను వాజపేయ యజ్ఞము చేసిన ఫలం లభిస్తుంది. ఈ కథ పద్మపురాణమునందు మరియు వరాహపురాణమునందు ఒకే విధంగా చెప్పబడింది. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.